ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకి హైదరాబాద్లో అక్కడక్కడ టూలెట్ అని బోర్డు పెట్టి కింద నెంబర్లు ఉంటాయి. మనం ఆ ఇంట్లో అద్దెకేమో అనుకుని తలుపు కొడితే నాకేం సంబంధం లేదంటారు. అక్కడ దాన్ని రాసి ఉందంటే అది ఆడెవడో ఏజెన్సీని వేయాలని పట్టుకోండి అంటారు. నేను 2-3 సార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు అంటే అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆ బ్రోకర్ల ద్వారానే ఇల్లు అద్దెకి తీసుకున్నాను వాళ్ళ ద్వారా. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఆ వ్యవస్థలే నడిచినాయి. రియల్ ఎస్టేట్ కూడా బ్రోకర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్లు వచ్చేసినాయి. ఎలా తయారైపోయిందంటే హైదరాబాదులో 30 లక్షలకే 300 గజాలు, హైదరాబాదులో 25 లక్షలకే విల్లా. అసలు ఆంధ్ర నుంచి మొత్తం అవసరమైతే ఆస్తులు కాదు అన్నీ అమ్ముకుని అక్కడికి వచ్చేస్తారు. అది జరిగితే ఎక్కడైరా అంటే అది విన్నాం అనుకోండి, శంకరంపల్లి దాటాక ఓ 10 కిలోమీటర్ల అవతల చేవేళ్ల దగ్గర. చేవేళ్ళు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, శంకరంపల్లి ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ. ఎక్స్పాండ్ అవుతుంది నో డౌట్, కానీ అంత సీన్ ఏం లేదు. అది హైదరాబాద్లో పార్ట్ కింద చూస్తామా? బెజవాడ గుంటూరు ఎంత దూరమో, లేకపోతే బెజవాడ చిలకలూరుపేట ఎంత దూరమో, బెజవాడ ఏలూరు దూరం ఎంతో అట్లాగే వాస్తవంగా ఇక్కడైతే ఒక గంటలో పోయి రావచ్చు. అక్కడైతే ఊళ్ళో నుంచి ఏ పంజాగొట్టోడో ఏ చేవేళ్ళలో పోవాలంటే 4-5 గంటలు పడుతుంది ఆ ట్రాఫిక్ వీటిట్లో. కాబట్టి ఇట్లాగ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ 2 కోణాలు జరుగుతున్నాయి. ఒకటి వ్యూస్ కోసం, ఇంకోటి ఈ మధ్యన యూట్యూబ్లో ఒక విచిత్రమైనటువంటి ఇదనమాట. మొత్తం 15 నిమిషాలు 15 నిమిషాలు చెప్పేసి చెప్పుకెళ్తారు, డబ్బులు చెప్పరు. లేకపోతే కొన్ని అయితే మరీ విచిత్రం ఏంటంటే మంచి అందమైనటువంటి ఇల్లు చూపెడతారు, అది 30 లక్షలే 40 లక్షలే అంటారు. తిరదొస్తుంది అదంతా వీడియో విన్నాక ఎక్కడో చెప్పరు, ఏమీ చెప్పరు. మనం అంతా చూసిన తర్వాత ఆ వ్యూస్ కోసం అట్లా చేస్తున్నారు. హైదరాబాదులో ఈ విచిత్రం ఎక్కువ జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో కూడా. హైదరాబాద్ని బేస్ చేసుకుని ఈ విచిత్రాలు ఎక్కువ చేస్తున్నారు.